వృశ్చిక రాశి వారికి అష్టమంలోకి గురు ప్రవేశం అదొక్కటే ఇక్కడ మైనస్. శని పంచమంలో ఉన్నాడు, మధ్యమం. శని ఎప్పుడు పంచమంలో పెద్దగా యోగించడు, అలాగని హాని చేయడు, పర్వాలేదు. అయితే ఈ రాహు చతుర్థంలో ఉండడం, దశమంలో కేతు ఉండడం అంత ఫేవరబుల్ ఏం కాదు. ఎందుకంటే అదే దశమంలో రాహు చతుర్థంలో కేతు ఉంటే అది పర్వాలేదు. కానీ ఇక్కడ ఆపోజిట్, కేతు దశమంలో ఉండడం, ఈ రాహు చతుర్థంలో ఉండడం, పంచమంలో శని ఉండడం, అష్టమంలో గురు. మిగతా గ్రహాలన్నీ న్యూట్రల్. రాహు చతుర్థంలో న్యూట్రల్, కేతు దశమంలో న్యూట్రల్, శని పంచమంలో న్యూట్రల్. కానీ అష్టమంలో గురువు మాత్రం చాలా ఎఫెక్ట్ ఇస్తాడు. ఎక్కువగా తృతీయంలో, చతుర్థంలో మధ్యమం, లగ్నంలో ద్వితీయంలో చాలా యోగిస్తాడు, తృతీయంలో చాలా ఎఫెక్ట్ ఇస్తాడు, నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాడు. చతుర్థం మధ్యమం, పంచమం శుభ ఫలితాన్ని ఇస్తాడు, అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే షష్టమం మళ్ళీ నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాడు, సప్తమం శుభ ఫలితాన్ని ఇస్తాడు, అష్టమం మాత్రం చాలా మైనస్ ఇస్తాడు. తర్వాత వచ్చేవన్నీ మళ్ళీ ప్లస్. నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం కూడా ప్లస్. కానీ ఇక్కడ ఈ గురువు అష్టమ స్థానంలో, దుస్థానాల్లో ఒకటైనటువంటి అష్టమంలో మాత్రం చాలా మైనస్. అందులో ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కడ మైనస్ చేస్తాడు, ఎక్కడ ఎఫెక్ట్ని ఇస్తాడు అంటే ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం రాకపోవడం, లోన్లు రిజెక్ట్ అవ్వడం, ఉద్యోగాల విషయంలో అనేక సమస్యలు, వ్యాపార విషయంలో అనేక సమస్యలు, వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలు. ఎక్కువగా ధనకారకుడు గురువు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చిపెడతాడు. వ్యాపారం చేస్తున్నారు, నష్టపోతారు. కొత్త వ్యాపారం పెట్టారు, నష్టపోతారు. ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం పోతుంది. లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం రానివ్వడు, వీసా రిజెక్ట్ అవ్వడం, ఉద్యోగం పోవడం, ఏదో ఒక కారణం, ఏదో ఒక మైనస్ చేత ఆర్థిక ఇబ్బందులు, ఇతరులు సహాయం చేయటం, ఇతరులు డబ్బు ఇవ్వడం, తల్లిదండ్రులు పోషించడం, ఇటువంటి సమస్యలు ఈ వృశ్చిక రాశి వారికి సంభవిస్తాయి. అర్ధాష్టమ శని పోయింది అనుకున్న సమయంలో ఈ గురువు మైనస్ రావడమే పెద్ద ఇబ్బంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందులు తప్పవు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ధావళి అని ఉంటుంది, ధావళి అది దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఎందుకంటే రుద్రాభిషేకం, గర్భగుడిలో రుద్రాభిషేకం చేసేది బ్రాహ్మణోత్తములు, అర్చకులు కాబట్టి వాళ్లకు అది ఉపయోగపడుతుంది. దేవతార్చన చేసేటప్పుడు ఉపయోగిస్తారు ధావళి. ఆ ధావళి మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి, తీసుకొని బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇది ఈ వృశ్చిక రాశి వారు ఈ దానం ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల వరకు మీకు ఈ సమస్యలు ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ దానము బ్రహ్మాండంగా యోగిస్తుంది మీకంటే ఈ దానం వల్ల మీరు చాలా 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 మంచి ఫలితాలను పొందుతారు.